మనం కంప్లీట్‌గా ఫార్మ్స్ అనేది ఎలా క్రియేట్ చేయాలని చూద్దాం. సపోజ్ మీరు రిజిస్ట్రేషన్ పేజ్ గాని, లాగిన్ పేజ్ చూసుంటారు కదా! అలాంటివి ఎలా క్రియేట్ చేయాలని చూద్దాం ఈరోజు. సింపుల్ హెచ్‌టీఎంఎల్ పేజ్. ఫస్ట్ హెచ్‌టీఎంఎల్‌లో బాడీ పార్ట్‌లో ఫార్మ్ అనే ట్యాగ్ తీసుకోండి. ఓపెన్ అండ్ క్లోజ్. మీరు ఏ వెబ్ పేజ్ గాని, వెబ్‌సైట్ చేయాలంటే ఫార్మ్స్ రిలేటెడ్ అవి మ్యాండేటరీగా ఫార్మ్స్ అనే ట్యాగ్‌లో ఉండాలి. ఇక్కడ నెక్స్ట్ ఇన్పుట్ టైప్ అని తీసుకోండి. అంటే నార్మల్‌గా మనం ఫార్మ్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం? యూజర్ నుంచి డేటా కలెక్ట్ చేసుకోవడానికి. సపోజ్ వాళ్ళ నేము, పాస్వర్డ్, ఈమెయిల్ ఇలాంటివి సో, దానికి ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం. ఏ టైప్ అంటే నేమ్ కావాలా మనకు, పాస్వర్డ్ కావాలా, ఈమెయిల్. ఎలా అంటే ఇన్పుట్ టైప్ ఇక్కడ ఇవ్వండి. ఇక్కడ చూపిస్తున్నాయి కదా ఇవన్నీ. సపోజ్ నాకు యూజర్ యొక్క నేమ్ కావాలి. అప్పుడు టెక్స్ట్ ఇవ్వాలి. ఇచ్చి జస్ట్ క్లోజ్ చేయండి. దీన్ని నేను రన్ చేస్తా. ఒకసారి చూద్దాం ఎలా. ఇక్కడ ఇక్కడ ఏదైనా నేమ్ ఇవ్వచ్చు. మహేష్. ఇలా ఇది ఇన్పుట్ టైప్ టెక్స్ట్. లేదు నాకు ఈ మహేష్ దగ్గర ఉంది కదా, డిఫాల్ట్గా ఇక్కడ ఏంటంటే జస్ట్ ఒక టెక్స్ట్ చూపించాలి. ఎంటర్ యువర్ నేమ్. సో దానికి మనం ప్లేస్ హోల్డర్ అనేది యూజ్ చేస్తాం. ప్లేస్ హోల్డర్. ఎంటర్ యువర్ నేమ్. ఎంటర్ యువర్ నేమ్. ఇప్పుడు ఇక్కడ మహేష్ అని చేస్తున్నా. అదే ఇప్పుడు ప్లేస్ హోల్డర్ బదులు మీరు వాల్యూ అనేది ఇక్కడ యూజ్ చేశారనుకో. సి ఇక్కడ ఎంటర్ యువర్ నేమ్ ఉంది కదా, ఇది మీరంతా మాన్యువల్గా డిలీట్ చేయాలి. సో అందుకే మనం ఇక్కడ ప్లేస్ హోల్డర్ తీసుకోవాలి. సో ఆటోమేటిక్గా ఇక్కడ క్లిక్ చేయగానే టెక్స్ట్ చూపిస్తుంది. డిలీట్ చేశారనుకో మళ్ళీ ఎంటర్ యువర్ నేమ్. అండ్ నెక్స్ట్ తీసుకోవాల్సింది నేము. ఈ నేము ఐడి అనేది మ్యాండేటరీ. ఎందుకంటే మనం ఫామ్స్ ఆ ఐడిని సెలెక్ట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. నార్మల్గా ఇక్కడ మనం ఏంటి నేమ్ అనేది తీసుకోండి. యూజర్ నేమ్. యూజర్ నేమ్. అండ్ నెక్స్ట్ ఐడి కూడా తీసుకుందాం. నెక్స్ట్ మీకు లేబుల్ అంటే తెలియాలి. లేబుల్ దేనికి ఇప్పుడు ఇది ఫస్ట్ నేమ్ అడుగుతున్నా యూజర్ని. ఫస్ట్ నేమ్ అడిగి సి లేబుల్ అనేది స్పాన్ ట్యాగ్ లెక్క. అంటే జస్ట్ ఇది ఇన్లైన్ ఎలిమెంట్ ఎంత విడ్త్ కావాలో అంతే తీసుకుంటుంది. అండ్ నెక్స్ట్ ఇది అనేది సైడ్కి వస్తుంది. ఈ ట్యాగ్ డివ్ ట్యాగ్ లాగా కాకుండా ఇది ఇన్లైన్ ఎలిమెంట్ అంటే ఫ్లాగ్ లెక్క కాకుండా, ఐ మీన్ బ్లాక్ ఎలిమెంట్ లెక్క కాకుండా. అండ్ నెక్స్ట్ నాకు సేమ్ ఇప్పుడు ఇంకో లేబుల్. లేబుల్ అనేది స్పెషల్గా ఏం యాడ్ చేయదు. మనకు యూజర్కి అర్థం కావడానికి, లేదా మనం కోడ్ రాస్తున్నాం కదా, మనకు సింపుల్గా అర్థం కావడానికి మాత్రమే ఇది. అండ్ లాస్ట్ నేమ్ తీసుకుంటున్నా. సేమ్ నేను దీన్నే ఇక్కడ కాపీ చేసుకున్నా. కాపీ చేసి సి సైడ్కి వస్తుంది కదా, ఇక్కడ నేను ఈ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ తర్వాత నేను బ్రేక్ తీసుకుంటున్నా. బ్రేక్ అంటే బి అంటే ఇంకో బ్రేక్ తీసుకుంటా. మీకు అర్థమైంది అనుకుంటా. బ్రేక్ ట్యాగ్ తీసుకుంటే మీరు ఎన్నైనా బ్రేక్స్ ఇవ్వచ్చు. జస్ట్ ఇక్కడ క్లిక్ చేసి ఫార్మాట్ డాక్యుమెంట్ చేస్తే ఏమవుతుందంటే కోడ్ అనేది ఒక స్ట్రక్చర్ వేలో వస్తుంది, అంటే నీట్గా. ఇది మెయిన్గా ఏంటంటే లేబుల్ అనేది అంత స్పెషల్గా స్పెషల్గా ఏం యాడ్ చేయదు. స్టైల్ కానీ ఏమి, జస్ట్ మనకు అర్థం కావడానికి లేబుల్ యూజ్ చేస్తాం. ఇక్కడ ఇన్పుట్ టైప్ టెక్స్ట్ ఉంది కదా, ఇక్కడ యూజర్ నుంచి ఏ టైప్ అంటే టెక్స్టా పాస్వర్డ్. లేదు ఇప్పుడు నాకు ఇంకో లేబుల్ తీసుకుంటున్నా. ఏం తీసుకుంటున్నా, యూజర్ నుంచి పాస్వర్డ్ కావాలనుకుంటున్నా. అలాంటప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ నేను ఇన్పుట్ టైప్ ఏం తీసుకోవాలంటే పాస్వర్డ్ తీసుకోవాలి. సో అండ్ ఇక్కడ కూడా ప్లేస్ హోల్డర్ తీసుకుందాను. ఎలాంటి యూజర్కి ఎంటర్ యువర్ పాస్వర్డ్ అనేది చూపించాలనుకుంటున్నా. ఎంటర్ యువర్ పాస్వర్డ్. సి ఎంటర్ యువర్ పాస్వర్డ్ వచ్చింది. జస్ట్ ఇక్కడ ఈ బ్రేక్ అని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి. సి పాస్వర్డ్ వచ్చింది. లేదు ఇప్పుడు నాకు యూజర్ నుంచి ఈమెయిల్ కావాలనుకుంటున్నా. నార్మల్గా అడుగుతారు కదా రిజిస్ట్రేషన్ పేజీలో, మొబైల్ నెంబర్ నుంచి అయినా లేకపోతే ఈమెయిల్తో లాగిన్ లేకపోతే రిజిస్టర్ అవ్వమని. సో ఇక్కడ నాకు ఈమెయిల్ అని చేస్తున్నా. ఇక్కడ ఏం చేస్తున్నా, ఇన్పుట్ టైప్ అనేది చేంజ్ చేయాలి. ఇన్పుట్ టైప్ ఏంటి, ఈమెయిల్ అని ఇస్తున్నా. సేమ్ ఇక్కడ కూడా ప్లేస్ హోల్డర్ అనేది ఇస్తున్నా. ఎంటర్ యువర్ ఈమెయిల్ అనేది యూజర్కి చూపించాలని. జస్ట్ దీన్ని క్లోజ్ చేయండి.
సి ఎంటర్ యువర్ ఈమెయిల్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఓపెన్ చేసి మీ మెయిల్ అడుగుతుంది. మెయిల్ ఎందుకంటే @gmail.com అనేది మ్యాండేటరీ అని చూపిస్తుంది ఒకవేళ మీరు ఎంటర్ చేయకపోతే. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒకసారి బ్రేక్ తీసుకున్నాం. ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటా. ఫార్మేట్ డాక్యుమెంట్ క్లిక్ చేయండి. అండ్ నార్మల్గా మీరు ఏదైనా బస్ అప్లికేషన్ చూసినట్లయితే అప్లై చేసేటప్పుడు అది మిమ్మల్ని ఏమడుగుతుంది, ఇమేజ్ అడుగుతుంది. ఐ మీన్ పాస్పోర్ట్ సైజ్ ఒక అంటే ఆ ఫోటో అడుగుతుంది కదా, జస్ట్ ఇమేజ్ అని ఒక లేబుల్ ఇచ్చి ఇన్పుట్ టైప్ ఇక్కడ ఏమి ఇవ్వాలంటే ఫైల్ ఇవ్వాలి. ఒకసారి మీకు చూపిస్తా. ఇక్కడ ప్లేస్ హోల్డర్ ఏం అవసరం లేదు, చూస్ ఫైల్. ఇలా అడుగుతుంది అన్నట్టు, అంటే ఫైల్ అప్లోడ్ చేయడానికి, ఒక ఇమేజ్ అప్లోడ్ చేయడానికి. ఇది ఇన్పుట్ టైప్ ఫైల్. లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది, అప్పుడు ఏమి ఇవ్వాలంటే జస్ట్ డేట్ ఇవ్వండి. ఇక్కడ సపోజ్ ఈరోజు డేట్ ఇస్తున్నా 6. సో ఇది టుడే డేట్. అర్థమైందని అనుకుంటున్నా. ఇది రేపటి డేట్. అండ్ మెయిన్ మనం యూజ్ చేసేది ఇన్పుట్ టైప్ టెక్స్ట్, అంటే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, యూజర్ యొక్క పాస్వర్డ్, అండ్ ఈమెయిల్, యూజర్ యొక్క ఈమెయిల్, అండ్ ఫైల్, ఇమేజ్ యొక్క ఫైల్, డేట్ ఆఫ్ బర్త్ కోసం ఇన్పుట్ టైప్ డేట్. ఇందులో మనకి ఇంకా చాలా ఉంటాయి. ఇన్పుట్ టైప్ కలర్ ఉంటుంది, బటన్ ఉంటుంది, చెక్ బాక్స్. సపోజ్ ఇప్పుడు మీరు యూజర్ని మెయిల్ అని ఐ మీన్ జెండర్ అడగాలని అనుకుంటున్నారు. సో జెండర్ ఇవ్వండి. ఇచ్చాక ఇప్పుడు నేను ఇన్పుట్ టైప్ బాక్స్ ఇక్కడ ఏమిస్తున్నా అంటే చెక్, సారీ 1 minute, రేడియో అని ఇస్తున్నా. ఇచ్చి ఇక్కడ మెయిల్ అని ఇస్తాను. ఆ మెయిల్ అనేది ఇది ఒక, ఇక్కడ చూడొచ్చు మీరు రౌండ్. ఇదంతా నేను ఒకసారి కాపీ చేస్తా, సారీ కామెంట్ చేస్తా, సో మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ జెండర్ మేల్ అడుగుతుంది. మేల్ అండ్ నాకు ఫీమేల్ కూడా ఉండాలి కదా. ఇన్పుట్ టైప్ ఇంకో రేడియో తీసుకుంటా. రేడియో అనేది మ్యాండేటరీ. అలా మనం ఇక్కడ టెక్స్ట్, పాస్వర్డ్, ఈమెయిల్ ఎలా ఇచ్చాము, ఈ రౌండ్ రావడానికి, అంటే మనకు మెయిల్ ఇలా రావడానికి ఇన్పుట్ టైప్ ఇది అనేది రేడియో ఇస్తాం. ఇక్కడ ఏమి ఇస్తున్నాం, ఫీమేల్ ఇస్తున్నాం. ఇక్కడ ఒక బ్రేక్ తీసుకున్నాం. ఓకే ఓకే, పక్క సైడ్. ఇప్పుడు చూడండి, ఓన్లీ నేను 1 సెలెక్ట్ చేసుకోవాలి, మేలా ఆర్ ఫీమేల్. బట్ ఇక్కడ 2 సెలెక్ట్ అవుతున్నాయి. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ నేమ్ అనే ఒక అట్రిబ్యూట్ ఉంటుంది. నేమ్ ఇక్కడ ఏమి ఇస్తున్నా, జెండర్ ఇస్తున్నా. ఇక్కడ ఏమి ఇస్తున్నా, సేమ్ జెండర్ అని ఇస్తున్నా. ఇప్పుడు చూడండి, మేల్ సెలెక్ట్ చేసుకున్నా, ఓన్లీ ఫీమేల్. బట్ మేల్ సెలెక్ట్ చేసుకుంటే ఫీమేల్ అనేది అన్సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఫీమేల్ సెలెక్ట్ చేస్తే మేల్ అనేది ఆటోమేటిక్గా పోతుంది. సో ఇది నేమ్. నేమ్ అనేది ఇలా కావాలంటే ఏం చేయాలంటే నేమ్ అనేది రెండింటికి సేమ్ ఇవ్వాలి. ఇక్కడ జెండర్ ఇచ్చా అండ్ నేమ్ ఇక్కడ జెండర్ ఇచ్చా. సో ఇది ఇన్పుట్ టైప్ రీడ్. లేదు మీకు మల్టిపుల్ చాయిస్ అప్లై చేయాలనుకుంటున్నారు అంటే, సపోజ్ యూజర్ని అడుగుతారు మీరు, ఎలా అంటే లేబుల్ అని తీసుకో. లేబుల్ అనే కాదు, నార్మల్ ఇక్కడ మీరు పీట్యాగ్ ఏదైనా తీసుకోవచ్చు. లేబుల్ అంటే జస్ట్ అర్థం కావడం. ప్లీజ్ సెలెక్ట్ యువర్ ప్రిఫరెన్స్ ఉంది. ప్రిఫరెన్స్ కాదు, ఇంట్రెస్ట్ చేశాను మరి. ఇక్కడ ఏం తీసుకుంటానంటే ఇప్పుడు లేదు, ప్లీజ్ సెలెక్ట్ యువర్ మోస్ట్ లైక్డ్ హీరో అని తీసుకుంటున్నా. తీసుకున్న తర్వాత ఇక్కడ ఏమి ఇస్తున్నా, చెక్ బాక్స్ అనేది ఇస్తున్నా. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఏమి ఇస్తున్నా అంటే ఫస్ట్ ప్రభాస్ ఇస్తున్నా. ప్రభాస్ వచ్చింది. అండ్ నేను ఇక్కడ ఇంకో ఇన్పుట్ టైప్ చెక్ బాక్స్ తీసుకొని అల్లు అర్జున్ ఇస్తున్నా.
ఇక్కడ బ్రేక్ ట్యాగ్ ఇస్తున్నాను. సి నేను వీటిని కాపీ చేసుకుంటాను. టైం సింగిల్ ప్రభాస్ రామ్ చరణ్ అండ్ ఇక్కడ ఎన్టీఆర్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఒక బ్రేక్ ట్యాగ్. సి ప్లీజ్ సెలెక్ట్ యువర్ మోస్ట్ ఫేమస్ అంటే మనం ఎన్నైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్. సో ఇక్కడ మనం ఎన్నైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. దానికి మనం చెక్ బాక్స్ అనేది యూజ్ చేస్తాం. లేదు మేల్, ఇప్పుడు జెండర్ ఉంది, మేల్ అన్న ఫీమేల్ అన్న. సో దానికి మనం ఇక్కడ రేడియో అనేది యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ మనకు ఇన్పుట్ టైప్ కలర్ ఇస్తాం. కలర్ ఒకసారి ఎలా వస్తుందో ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే మీరు కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. దీనికి నార్మల్ ఇది ఎక్కడ యూజ్ చేస్తామంటే మనం బ్యాక్గ్రౌండ్ కలర్ ప్రిఫరెన్స్ బట్టి సెలెక్ట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. ఓకే. అండ్ నెక్స్ట్ ఇన్పుట్ టైప్ సపోజ్ మీ ఏజ్ అడిగారు అనుకోండి, వాళ్ళు వాట్స్ యువర్ ఏజ్ అని ఫస్ట్ ఒక లేబుల్ తీసుకుందాం. నేమ్ ఓకే లేబుల్. ఇక్కడ ఏజ్ అని అడుగుతున్నారు వాళ్ళు. ఇక్కడ ఒక బ్రేక్ ట్యాగ్ తీసుకుందాం. సో న్యూ లైన్ వస్తుంది. ఏజ్ ఏమంటున్నారు? ఫస్ట్ నార్మల్గా మీరు ఒక నెంబర్ ఇన్పుట్ టైప్ ఏంటంటే టెక్స్ట్ అయినా తీసుకోవచ్చు. తీసుకొని మళ్ళీ దాన్ని బ్యాక్ ఎండ్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. లేదు బట్ నేను ఇక్కడనే డైరెక్ట్ ఇన్పుట్ టైప్ నెంబర్ అని తీసుకున్నాను. ఇప్పుడు చూడండి ఇక్కడ మీరు నార్మల్గా ఒక 20 అని చేసి, లేదా నాకు 21 కావాలి అంటే మీరు నార్మల్గా డిలీట్ చేసి 1 అని ఎంటర్ చేసి లేదా ఇక్కడ క్లిక్ చేయండి ఇంక్రీజ్ అయ్యి. సో ఇది ఇన్పుట్ టైప్ నెంబర్. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఇన్పుట్ టైప్ అనేది సబ్మిట్. ఎందుకంటే మీరు ఫామ్ని సబ్మిట్ చేయాలి కదా, సో అప్పుడు మ్యాండేటరీగా బటన్ టైప్ సబ్మిట్ అనేది యూజ్ చేయాలి. ఆటోమేటిక్గా సబ్మిట్ అని వచ్చింది. లేదు ఇన్పుట్ టైప్ సబ్మిట్ కాకుండా నాకు బటన్ అనేది కూడా ఆప్షన్ ఉంటుంది. బటన్ సారీ ఇచ్చి ఇక్కడ నేను మాన్యువల్గా సబ్మిట్ అని రాస్తున్నాను. ఇది మ్యాండేట్, ఈ రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు, ఇన్పుట్ టైప్ సబ్మిట్ కానీ బటన్ సబ్మిట్ కానీ. బట్ ఏంటంటే ఇక్కడ ఇన్పుట్ టైప్ సబ్మిట్ తీసుకుంటే ఆటోమేటిక్గా ఇక్కడ సబ్మిట్ బటన్ అనేది వస్తుంది. బట్ బటన్ అని తీసుకుంటే మీరు అంటే ఈ రెండింటి ఎలిమెంట్స్ ట్యాగ్స్ మధ్యలో సబ్మిట్ అని. సో నార్మల్గా అయితే మనం ఇన్పుట్ టైప్ ఏదైనా తీసుకోవచ్చు. సో అయిపోయింది. ఇది ఇన్పుట్ టైప్ సబ్మిట్. ఇది మ్యాండేట్ ఎందుకంటే మనం ఒక ఫామ్ని సబ్మిట్ చేయాలన్న. సో ఇది ఫామ్స్ గురించి. అండ్ ఇక్కడ మనం మెన్షన్ చేయాలి అంటే మెథడ్ ఏంటిది. మెథడ్ అనేది ఏంటంటే మీరు పోస్టా గెట్టా అంటే డిలీటా అప్డేటా. సపోజ్ ఇప్పుడు మీరు ఒక ఫామ్స్ చేస్తారు, చేసినాక వాటిని డీటెయిల్స్ అంతా బ్యాక్ ఎండ్ పంపాలి. సో నేను డీటెయిల్స్ పంపుతున్నా అంటే పోస్ట్ చేస్తున్నా, సో దానికి నేను డిలీట్ పోస్ట్ అనేది. అండ్ ఇక్కడ యాక్షన్ అని ఇస్తాం. యాక్షన్ అంటే ఇక్కడ యూఆర్ఎల్ ఇస్తాం. ఈ పేజీ ఇక్కడ ఇన్పుట్ టైప్ సబ్మిట్ ఉంది కదా, ఈ సబ్మిట్ మీద క్లిక్ చేసినప్పుడు డేటా మెథడ్ ఏం తీసుకుంటున్నాం, పోస్ట్ తీసుకుంటున్నాం అంటే డేటా అంతా పోస్ట్ చేస్తున్నాం, పంపుతున్నాం. యాక్షన్ అంటే ఎక్కడికి పంపుతున్నాం, ఇక్కడ ఫైల్ నేమ్ ఇవ్వాలి. నార్మల్ ఇప్పుడు నేను ఏమి ఇవ్వకపోతే మళ్ళీ ఇదే ఫస్ట్ HTML ఉంది కదా ఇక్కడ ఫైల్, ఇందులోకి వస్తుంది. లేదు స్పెషల్గా నేను ఇప్పుడు టీఈడి డాట్ టెక్స్ట్ ఉంది కదా, అది ఇస్తున్నా టీఈడి డాట్ టెక్స్ట్. ఇప్పుడు ఏమైందంటే నేను సబ్మిట్ చేసినప్పుడు ఈ డేటా అంతా ఈ ఫైల్లోకి వెళ్తుంది. యాక్షన్ ఉంది కదా ఇక్కడికి వెళ్తుంది. సో ఇది ఫామ్స్ గురించి నార్మల్గా అయితే ఇంతే. మెయిన్గా ఇన్పుట్ టైప్ టెక్స్ట్ నేను లాస్ట్కి వీడియోలో ఇన్పుట్ టైప్ అంటే మనం మెయిన్గా ఫామ్స్లలో యూజ్ చేసేది ఏంటిది అనేది చేస్తాయి. ఇప్పుడు నార్మల్గా స్మాల్ రిజిస్ట్రేషన్ ఫామ్ క్రియేట్ చేద్దాం. నార్మల్గా హెడ్డింగ్ ఏముంటుంది మనం, రిజిస్ట్రేషన్ ఫామ్. అండ్ నెక్స్ట్ ఫస్ట్ మనం యూజర్ నేమ్ అడుగుతాం, లేబుల్ అడుగుతాం. ఏమని ఫస్ట్ నేమ్ అని ఇచ్చి తర్వాత ఫామ్స్ అనేది మెయిన్. ఎందుకంటే మనం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి వెళ్ళాక కూడా మనం మెయిన్గా వర్క్ చేయాల్సింది ఈ ఫామ్స్తోనే ఉంటుంది. సో ఇక్కడ యూజర్కి
ఎంటర్ యువర్ నేమ్ అనేది చెప్తున్నాను. అండ్ యూజర్ని నేను జస్ట్ ఇది కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. సో ఇక్కడ ఏంటి ఇప్పుడు యూజర్ని లాస్ట్ నేమ్ అని అడుగుతున్నా. మళ్ళీ సేమ్ నాకు ఇన్పుట్ టైప్ టెక్స్టే కదా, యూజర్ నేమ్ అయినా ఫస్ట్ నేమ్ అయినా లాస్ట్ నేమ్ అయినా. సో ఇక్కడ ఏమి ఇస్తున్నా అంటే ఎంటర్ యువర్ లాస్ట్ నేమ్ అని ఇస్తున్నా. అండ్ యూజర్ని ఇప్పుడు ఈమెయిల్ అడుగుతున్నా. సో దానికి నేను ఇక్కడ ఏం తీసుకుంటా, లేబుల్ ఈమెయిల్ అని ఇస్తా. అండ్ ఇప్పుడు ఇన్పుట్ టైప్ టెక్స్ట్ ఏం తీసుకోవాలి ఇక్కడ, మీకు తెలుసు కదా, ఈమెయిల్ అంటే ఈమెయిల్ అనేది తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ పాస్వర్డ్ అడుగుతున్నా యూజర్ని పాస్వర్డ్ అడుగుతున్నా. సో మీరు ఇన్పుట్ టైప్ టెక్స్ట్ ఏమి ఇవ్వాలి ఇక్కడ, పాస్వర్డ్ అని ఇవ్వాలి. సో పాస్వర్డ్ అని ఇచ్చిన తర్వాత ఇంకేమడుగుతాడు యూజర్ని, సపోజ్ మీరు ఇమేజ్ సబ్మిట్ చేయాలని అనుకుంటున్నారు. సో దానికి ఏమని ఇస్తారు, ఇక్కడ యూజర్ కనపడడానికి మనం జస్ట్ ఇమేజ్ అని ఇవ్వండి, లేదా ఫోటో అయినా ఇవ్వండి. సో మీకు అర్థం కావడానికి ఫోటో అని ఇస్తున్నా. ఇక్కడ ఇన్పుట్ టైప్ ఏమి ఇవ్వాలి, టెక్స్ట్. ఇక్కడ ప్లేస్ హోల్డర్ అవసరం లేదు, జస్ట్ మనం ఇమేజ్ సబ్మిట్ చేస్తున్నాం కాబట్టి ఇమేజ్ కోసం మనం ఫైల్ అనేది యూజ్ చేస్తున్నాం. కొంచెం మీకు అర్థం కావడానికి స్పేస్ ఇచ్చి, అండ్ నెక్స్ట్ ఇన్పుట్ టైప్ సబ్మిట్ ఏముంటుంది, సబ్మిట్ అని ఉంటుంది. అంటే మనకు యూజర్ని సబ్మిట్ చేయాలి కదా ఫామ్ని. లేదు ఇది వద్దనుకుంటే జస్ట్ కామెంట్ చేసి డిలీట్ చేసి బటన్ అని ఇవ్వండి. ఇలా వచ్చింది. సో ఇప్పుడు నేను దీనికి స్టైల్స్ అప్లై చేయాలనుకుంటా. సో నార్మల్గా మీకు ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ గురించి తెలుసు, అంటే ఒక ఫైల్ క్రియేట్ చేసి దానికి ఫస్ట్ అంటే ఏదో ఒక నేమ్ ఇచ్చి సిఎస్ఎస్ అని ఇవ్వాలి. దాన్ని మనం ఏం చేస్తాం, ఈ ఫస్ట్ డాట్ హెచ్టిఎంఎల్లో లింక్ చేస్తాం. ఎలా చేస్తామంటే హెడ్ పార్ట్లో లింక్ ఆర్ఎల్ స్టైల్ షీట్ అని ఇచ్చి ఇది మ్యాండేటరీ, ఇది ఇలానే ఉండాలి, ఏం చేంజ్ చేయకూడదు. అండ్ ఇక్కడ హెచ్ రిఫరెన్స్ దగ్గర ఈ ఫైల్ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ ఏముంది, ఫస్ట్ డాట్ సిఎస్ఎస్ అని ఉంది, సేమ్ ఫోల్డర్లో ఉంది కాబట్టి ఎక్స్టర్నల్గా జస్ట్ ఫోల్డర్ నేమ్ ఇస్తే సరిపోతుంది. అంటే జస్ట్ ఫైల్ నేమ్ సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు నేను ఇక్కడ ఏమి ఇస్తున్నా అంటే బాడీ అనేది ఇస్తున్నా. నాకు బ్యాక్గ్రౌండ్ కలర్ బాడీకి ఏంటంటే పింక్ కావాలనుకుంటున్నా. పింక్ అప్లై అయింది. అండ్ వీటికి ఒక బాక్స్ కావాలనుకుంటున్నా. అప్పుడు ఏం చేయాలి, ఈ ఫామ్కి ఒక ఐడి తీసుకోండి, ఐడి క్లాస్ తీసుకోండి. ఏం తీసుకుంటున్నా, కంటైనర్ అని తీసుకుంటున్నా. తీసుకున్న తర్వాత దీన్ని ఇక్కడ సెలెక్ట్, ఒక్క నిమిషం సేవ్ చేయండి. కంటైనర్ ఇచ్చి విడ్త్ ఇస్తున్నా, ఒక 200 పిక్సెల్ విడ్త్. సారీ, ఇక్కడ జస్ట్ 200 పిక్సెల్, హైట్ ఒక 300 పిక్సెల్, అండ్ బార్డర్ ఒక 2 పిక్సెల్, సాలిడ్ పింక్ ఇస్తున్నా. విడ్త్ కొంచెం మీకు బార్డర్ క్లియర్ కనబడడానికి సేమ్ కలర్ కాకుండా రెడ్ తీసుకు రెడ్. ఓకే, ఇక్కడ హైట్ కొంచెం ఇంక్రీజ్ చేద్దాం. మీకు అర్థమైంది అనుకుంటున్నా రిజిస్ట్రేషన్ ఫామ్స్ ఎలా క్రియేట్ చేయాలో. లేదు దీన్ని ఇంకా కొంచెం స్టైల్గా చేయాలనుకుంటున్నా. సో అప్పుడు ఏం చేయాలంటే ఇన్పుట్ టైప్ సబ్మిట్ ఉంది కదా, ఈ సబ్మిట్కి ఒక ఐడి ఇవ్వండి. అంటే మీరు ఎలా అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదు ఇప్పుడు నేను డైరెక్ట్ ఇక్కడ బటన్నే సెలెక్ట్ చేసుకోవాలను. సో డైరెక్ట్ బటన్ అని ఇవ్వండి. అంటే దీన్ని ఏమంటారు మనం, ట్యాగ్ ట్యాగ్ అట్రిబ్యూట్ అంటాం. ఇప్పుడు నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ ఇవ్వాలనుకుంటున్నా. అండ్ కలర్ అంటే టెక్స్ట్ యొక్క కలర్ ఏమి ఇవ్వాలనుకుంటున్నా, ఓకే ఒకసారి చూద్దాం ఎలా అవుతుందో. సి మనకు కొంచెం నీట్గా కనపడడానికి కలర్ ఏమి ఇస్తున్నా అంటే వైట్ ఇస్తున్నా.
సి బటన్కి బటన్ అనేది ట్యాగ్ డైరెక్ట్ సెలెక్ట్ చేసుకొని అండ్ బ్యాక్గ్రౌండ్ అనేది గ్రీన్ ఇచ్చా, లేదు నాకు ఇది సెంటర్లో కావాలి. అప్పుడు ఏం చేస్తామంటే టెక్స్ట్ అలైన్ సెంటర్, సారీ ఇది మెయిన్ డివ్ ట్యాగ్లో లేదు కదా. సో దీనికి నార్మల్గా డీప్ మార్జిన్ ఇవ్వండి. మార్జిన్ లెఫ్ట్ ఒక 100 పిక్సెల్ ఇవ్వండి. సెంటర్లో వచ్చింది. అండ్ నెక్స్ట్ దీనికి మనం ఇంకా చాలా అప్లై చేయవచ్చు. బట్ సో ఇది రిజిస్ట్రేషన్ ఫామ్ గురించి, అంటే ఇంకా డీటెయిల్గా మన సిఎస్ఎస్ అనేది అప్లై చేయొచ్చు స్టైల్గా. బట్ దిస్ ఈజ్ అ బేసిక్ ఎలా చేయాలని. అండ్ థ్యాంక్ యూ. ఒకవేళ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.